అవని గురించి లేనిపోనివి చెప్పడానికి వచ్చినట్టయితే ఈ నుంచి పోయింగా నీ పప్పులేమి ఉడకవులే. నువ్వొచ్చి నీ టైం వేస్ట్. అది కాదన్నయ్యా, నేను చెప్పేది ఒకసారి విను. నేను మొన్న నీకు అవని గురించి చెప్పినటి వల్ల అబద్ధాలు కాదు, నిజాలు. నిజంగంటే అవని మనమ్మని నాన్నని బుట్టలో వేసుకుంటుంది. పల్లవిని నీకు కాకుండా చేయాలని అవని ప్లాన్. అంటే పల్లవి గురించి స్వప్నకు కూడా మొత్తం తెలుసు. ఈ ఇంట్లో నాకి మామయ్యకి తప్ప ఆ విషయం గురించి ఎవరికి తెలియదు అనుకున్నాను. అంటే స్వప్నకి మొత్తం తెలుసు అన్నమాట. మొత్తం నిజం తెలిసినా కూడా నా మీద కొంచెం కూడా జాలి లేకుండా ఇన్ని రోజుల నుంచి నన్ను ఎంపుకొని తింటుంది. నాకు కూడా అర్థం కాలే. ఈ స్వప్నకి ఎంతమంది బుద్ధి చెప్పినా నా జోలికి వస్తూనే ఉంటుంది. దానికి కారణం నేను వాళ్ళ అన్నయ్య జీవితంలో శాశ్వతంగా ఉండను అని తెలుసు. ఆ ధైర్యంతోనే నన్ను ఇన్ని రోజులు బాగా ఇబ్బంది పెట్టింది. పల్లవిని నాకి దూరం చేయాలని అవని ప్లాను. మరి నీ ప్లాన్ ఏంది? అవనిని నాకు దూరం చేయాలనే? అదేందన్నయ్య అట్లా మాట్లాడుతున్నావు? నువ్వు పల్లవి ఒకటైతే అవని నీకు శాశ్వతంగా దూరం కావాల్సిందే కదా. అట్లని నేను చెప్పినానా నీకి? అంటే అవని నీ మొదటి భార్యలాగుంటే పల్లవిని రెండో భార్యలాగా పెళ్లి చేసుకుంటావా? అవనిని వాళ్ళ పుట్టింటికి పంపించవా? నీకి నిజంగా మెదడు మోకాల్లో ఉన్నట్టుంది. నీ కళ్ళకు నేను ఎట్లా కనబడుతున్నా? ఇద్దరు భార్యలు మెయింటైన్ చేస్తోలాగా కనబడుతున్నానా? మరి నీకు అవని దూరం కాకూడదు అంటే అదే కదా అర్థం. హెచ్చి నోర్మి, మళ్ళీ మాట్లాడతావు. అవని నాకి దూరం కాకూడదంటే నా భార్యలాగా కాదు, ఒక మంచి ఫ్రెండులాగా. అవని వాళ్ళ పుట్టింటికి పోయినా సరే, పల్లవి మెల్లో నేను తాళి కట్టినా సరే, అవని నాకు జీవితాంతం మంచి ఫ్రెండులాగానే ఉంటుంది. హో, అట్లన్నావా? అయినా సరే నీ ఫ్రెండులాగా ఉండడానికి కూడా అవని పనికిరాదు. ఏ స్వప్న, ఇంకొక్క మాట అవని గురించి ఏమన్నా అన్నావనుకో నేను అస్సలు ఊరుకోను. నాకి తోడబుట్టిన చెల్లెలను కూడా చూడను. మర్యాదగా ఈ నుంచి పో. ఇంకా అన్నయ్యతో మాట్లాడి లాభం లేదు. నేను ఇంతగా చెప్తున్నా సరే ఆ అవనికే సపోర్ట్ చేస్తున్నాడు. అసలు మా అన్నయ్యకి ఏం చెప్పిందో ఏమో, ఇంతకుముందు దాని మీద ఉన్న కోపం అంతా నా మీద చూపిస్తున్నాడు. ఇంకా ఈయనే ఉంటే నన్ను కొట్టినా కొడతాడు. ముందరనే రాంగ్ టైంలో వచ్చిన. ఇంకా చూసింది సార్లే, పోయి నుంచి. ఈ అవని ఎప్పుడొచ్చింది? నేను అన్నయ్య మాట్లాడుకునేది మొత్తం వినిందేమో. చా, దీని గురించి మా అన్నయ్యతో తప్పుగా చెప్పినందుకు నన్నేమన్నా అంటదేమో. ఎంత ధైర్యమే నీకి? నా రూమ్లోకి వచ్చి నా మొగునికి నా ముందరనే నా గురించి లేనిపోనివన్నీ తప్పుగా చెప్తావా? నాకు అర్థమైందే. మొన్న కూడా నువ్వే ఆయనకి నా మీద గిల్లలు చెప్పింటావు. నాకు ముందే డౌట్ వచ్చింది. కానీ నిజ నిజాలు తెలుసుకోకుండా ఒక మనిషిని అనవసరంగా నిందించడం తప్పు. అందుకే నిన్ను ఏమనలేను. కానీ ఇప్పుడు స్వయంగా నా కళ్ళతో నేను చూసిన, నా చెవులతో నేను విన్నా. నిన్ని మాత్రం ఒక నేర్చిపెట్టాను. నన్ను మింగేసి దానిలాగానే చూస్తుంది. మళ్ళీ ఏమంటుందో. ఈ నుంచి తొందరగా తప్పించుకోవాలి. పిరికి పందిలాగా పారిపోయింది. నాకి దొరకకుండానే ఉంటావా ఏంది? దీంతో నాకే ఈయన మీద ఉన్న కోపం అంతా పోయింది. నా గురించి తప్పుగా మాట్లాడిందని చెల్లెలు అనుగు చూడకుండా మంచిగా బుద్ధి చెప్పి పంపించినాడు. ఏమండి? చెప్పవని. మీకోసం ఏమైనా స్పెషల్గా వంట చేయమని చెప్పినారు కదా. వంట చేసేది అయిపోయింది, వచ్చి తినండి. నాకేం వద్దు ఇప్పుడు. అదేంది? మీరంతకు మీరే కదా చెప్పినారు నాకి నా కోసం ఏమన్నా వండమని. మరి ఇప్పుడెందుకు వద్దంటున్నారు? ఇప్పుడు నా టెన్షన్లో నేనున్నా. పల్లవి వాళ్ళ బావ నుంచి ఎట్లా తప్పించుకోవాలో ఏమో. ఒకవేళ నిజం బయటపడితే నేను, పల్లవి, రఘు, రాకేష్ అందరం బుక్ అవుతాం. ఈ సమస్య నుంచి బయట ఎట్లా పడాలి? ఈయన మళ్ళెందుకు ముఖం అట్లా పెట్టుకున్నాడు? స్వప్నతో గొడవ పడినందుక, లేదా ఇంకేమైనా కారణం ఉంటుందా? ఏమండి? అబ్బబ్బా, ఏందవని? మీరు బాగానే ఉన్నారు కదా? ఇదిగో నీ ముందరనే ఉన్నా కదా. నాకేమైంది? బానే ఉన్నా. అయితే వచ్చి తినండి. ఇందాక నీకు చెప్పింది తెలుగులోనే కదా. నాకు ఇప్పుడేం వద్దు, కావాలంటే కొంచెం ఉండి తింటా. నన్ను ఊరికే విసిగించకుండా ఈ నుంచి పో. నన్ను కొద్దిసేపు ఒంటరిగా వదిలేయి. అంతా ఈయనిష్టమే. ఉంటుంటేనే నాతో మంచిగా ఉంటాడు. అచ్చం చిన్నపిల్లోళ్ళలాగానే నన్ను మస్తు విసిగిస్తాడు. మళ్ళీ కారణం లేకుండా నా పైన కోపపడతాడు. అసలు ఏం అర్థం కాదు.
ఇంతసేపు అవుతుంది, పల్లవి ఇంకా బయటకు వస్తలేదు. ఇంకా నేను ఎంతసేపు వెయిట్ చేయాలనో ఏమో. పల్లవిని చీరలో ఎప్పుడెప్పుడు చూస్తానా అని చాలా ఆశగుంది. ఈ పల్లవి మాత్రం ఇంకా లేట్ చేస్తుంది. తొందరగా రా పల్లవి. నా కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని మరి నీకోసం వెయిట్ చేస్తున్నా. మన పెళ్ళప్పుడు కట్టుకున్న చీర మళ్ళీ ఇన్ని రోజులకు కట్టుకుంటున్నావు. పల్లవి, ఏంది? ఇంకా ఇంతసేపు? కొంచెం ఉంటే నా ఫ్రెండ్స్ వస్తారు. నువ్వు తొందరగా రా. చూడబి, నేను ముందరనే మస్తు చిరాకులో ఉన్నా. మళ్ళీ నువ్వు నన్ను తొందర పెట్టినావనుకో, నేను చీర కట్టుకోను, ఏం కట్టుకోను. జీన్స్ ప్యాంటు టీషర్ట్ వేసుకొని వస్తా. వద్దు పల్లవి, అంత పని మాత్రం చెయ్యొద్దు. మళ్ళీ నిన్ని నన్ని మా అమ్మ నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది. అదంతా మనకు అవసరమా చెప్పు? నువ్వు చీరనే కట్టుకో. నేనేమి నిన్ను తొందర పెట్టనులే. అమ్మో, ఈ పల్లవితో జాగ్రత్తగా ఉండాలి. నేను ఎక్కువ తొందర పెడితే మళ్ళీ నేను చీర కట్టుకోను అంటది. ముందరనే పల్లవిని శారీలో చూడాలని మస్తు ఆశపడుతున్నా. ఈ పల్లవి చూస్తే మస్తు చిరాకులో ఉన్నట్టుంది. అన్నట్టు ఈ పల్లవికి ఇంతకు చీర కట్టుకునికి వస్తుందా రాదా? నాకు డౌటే. నాకు తెలిసి పల్లవి పెళ్లి రోజు తప్ప ఇంకా జీవితంలో చీర కట్టుకుని లేకుంటుంది. అలాంటి పల్లవికి చీర కట్టుకునికి ఎట్లొస్తుంది? పల్లవి, ఏయ్, మళ్ళేంది? ఇందాక చెప్పింది తెలుగులోనే కదా, ఒకసారి చెప్తే అర్థం కాదా నీకి? ఎందుకు పల్లవి అంత కోపం? ఒకసారి నేను చెప్పేది విను. ఏందో చెప్పిసావు. పల్లవి, నీకింతకీ చీర కట్టుకునికి వస్తుందా? పల్లవి, అడిగేది నిన్నే. నువ్వు సైలెంట్గా ఉన్నావంటేనే అర్థమవుతుంది నీకి చీర కట్టుకునిక రాదు అని. అవును కదూ? అవును. నా ముఖానికి నేను జీవితంలో శారీ ఎప్పుడైనా కట్టుకున్నానా? ఇప్పుడు ఉన్నట్టుండి సడన్ గా శారీ కట్టుకోమంటే? నాకే అర్థమయ్యింది. నేను పోయి మా అమ్మని తొలుకొని వస్తా. ఏం అవసరం లేదు, ఎట్లో గట్లా నేనే కట్టుకుంటా. మళ్ళీ మీ అమ్మ వచ్చిందనుకో, నీ ముఖానికి చీర కట్టుకునిక కూడా రాదా అని మళ్ళీ నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. అదంతా నాకు అవసరమా? నా పాటలేవో నేను పడతా. అసలు నీకు చీర కట్టుకునికనే రాదు. మరి నువ్వు ఎంత ట్రై చేసినా ఏం లాభం? నేనంత పిచ్చిదాన్నేం కాదు. యూట్యూబ్లో వీడియో చూస్తున్నా శారీ కట్టుకోవడం ఎలా అని. పర్లేదు, వీడియోలో చూపించినట్టు కట్టుకుంటా. సరే పల్లవి. అమ్మయ్యా, ఎట్లో గట్ల యూట్యూబ్లో చూసి కట్టుకుంటుందిలే. పల్లవి, నువ్వు వచ్చే వరకు నేను ఈయనే వెయిట్ చేస్తా. ఆ, అవని నన్ను మింగేసే దానిలాగానే చూస్తుంది. ఇందాక హాల్లో అమ్మ నాన్న ఉన్నారు కాబట్టి నన్నేం అనలేదు. నేను ఒంటరిగా దొరికితే నన్ను బాగా తిట్టాలని ట్రై చేస్తుంది. అది స్వయంగా వినింది నేను మా అన్నయ్యతో మాట్లాడేది మొత్తం. అందుకు నేను దబాయించి మాట్లాడడానికి కూడా నాకు ఛాన్స్ లేదు. ఈడున్నవా? అప్పటి నుంచి నాకే కనబడకుండా తప్పించుకొని తిరుగుతుంది. అంత భయం ఉండేది, మరి నా గురించి వాళ్ళ అన్నయ్యకి చెడుగెందుకు చెప్పాలి? చెప్తావు నీ పని. ఏయ్, అమ్మో, అవని వచ్చింది. నా పని అయిపోయింది ఇంకా. ఏయ్, ఏందవని? ఎంత ధైర్యం నీకి? నా పైన చేయి చేసుకుంటావా? చేయి చేసుకోక నిన్ను ముద్దు పెట్టుకోవాలనా? అసలు నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు? నీకు ఎంత ధైర్యం ఉంటే మా రూమ్లోకి పోయి నా భర్తకి నా గురించి చెడుగా చెప్తావా? కొంచెం కూడా సిగ్గు లేదా? నేను నీకే ద్రోహం చేసినాను? నా పైన నీకెందుకు ఈ పగ? అత్తయ్య, మామయ్య, అన్నయ్య, ఆఖరికి నా భర్త కూడా ఇంతమంది చెప్తున్నా గానీ నీకెందుకు అర్థమైతలేదు? నా జోలికి ఎందుకు పదే పదే వస్తున్నావు? నీకి మీ వాళ్ళ మాట అంటే లెక్కలేదా? వాళ్ళ మాట లెక్కలేకపోవడం కాదు, నాకు నువ్వంటే నచ్చదు. మా అన్నయ్య పక్కన భార్యలాగా ఉండే అర్హత నీకు లేదు. మరెవరికుంది? పల్లవికే? అవును, పల్లవికే. పల్లవి మా అన్నయ్య మళ్ళీ తిరిగి ఒకటి కావాలి. వాళ్ళిద్దరి ప్రేమ గెలవాలి. అది జరగాలంటే వాళ్ళిద్దరికి అడ్డుగా ఉండింది నువ్వే. అందుకే నాకు నువ్వంటే నచ్చదు. నువ్వు అసలు ఒక ఆడదానివేనా? నీకు కొంచెమన్నా మనసుందా? ఆల్రెడీ నా బాధలు నాకే మస్తుగున్నాయి, దానికి తోడు నువ్వొకటి. కొంచెం కూడా సిగ్గు లేకపోతే సరే. ఏమన్నావు? పల్లవికి మీ అన్నయ్యకి నేను అడ్డుగున్నానా? ఒకటి అడుగుతా, నాకు సమాధానం చెప్పు. మీ అన్నయ్యకి ఇష్టం లేకుండా నన్ను బలవంతంగా ఇచ్చి పెళ్లి చేసినారు. ఈ విషయం నాకు పెళ్లికి ముందు చెప్పకూడదని అత్తయ్య, మామయ్య మీ అన్నయ్యతో ఒట్టేయించుకున్నారు. అందుకే మీ అన్నయ్య చెప్పలేడు నాకి. మరి నీకేమైంది? పల్లవి అంటే నీకు ఇష్టం కదా. అంత ఇష్టం ఉన్న దానివి నాకు పెళ్లికి ముందరే చెప్పాలి కదా. నువ్వు నిజం చెప్పింటే నేను మీ అన్నయ్యని అస్సలు పెళ్లి చేసుకునే దాన్నే కాదు.
నాకే ఒక్కరు కూడా నిజం చెప్పకుండా నాకు పెళ్లి చేసి నా గొంతు కోసి నా జీవితాన్ని నాశనం చేసి మళ్ళీ రివర్స్లో నాదే తప్పంటున్నావా? మీ అన్నయ్యకి పల్లవికి నేనే అడ్డంటున్నావా? థూ, కొంచెమన్నా మనసాక్షి ఉండాలి. ఎంత చెప్పి ఏం లాభం? నీకు చెప్పే బదులు కనీసం బయట కుక్కలకి పందులకు చెప్తే అవన్న మనుషుల మాట వింటాయి. నువ్వు జంతువు కంటే హీనం. ఛీ! ముందుంది ముసళ్ళ పండగ. ఇంతకి డబల్ త్రిబుల్ని నేడిపియకుంటే నా పేరు స్వప్ననే కాదు. వీడు లోపలికి పోయి ఇంతసేపు అవుతుంది, ఇంకా వస్తలేడు. ఇంతకీ పల్లవి రెడీ అయిందా లేనా? చీర కట్టుకునిక ఇంతసేపా? ఇంతకి దాని ముఖానికి చీర కట్టుకునిక వస్తుందా రాదా? వాళ్ళమ్మ దానికి పెద్దవాళ్ళతో మర్యాదగా మాట్లాడమే నేర్పించలేదు. అలాంటిది చీర కట్టుకునిక మాత్రం నేర్పిస్తుందా ఏంది? పోయి అడుగుతా. అరే ఎదవా, ఇంతసేపు లోపల ఏం చేస్తున్నారు? ఆ పల్లవి రెడీ అయ్యేది అయిపోయిందా లేనా? ఇంతకి ఏంది బయట మీ అమ్మ గోల? రెడీ కావడానికి ఇంతసేపా అని బయట అడుస్తుంది. మీ అమ్మకి చాత అయ్యేది అదే కదా. ఇంకొక 2 minutes, ఆల్మోస్ట్ శారీ కట్టుకునేది అయిపోయింది. అమ్మయ్యా. అరే అభి, బయట కుక్కలక మొత్తుకుంటున్నా, లోపల నుంచి ఎవరు సమాధానం ఇస్తలేరు. ఇంతకీ ఆ కొండముచ్చు ముఖం దానికి చీర కట్టుకునేక వస్తుందా రాదా? అమ్మా, కొంచెం చిన్నగా మాట్లాడు. నాకే ఆల్రెడీ వినబడిందిలే. నన్ని కొండముచ్చు ముఖంది అంటదా? నేనేందో చూపిస్తా, ఆగండి. ఏందిరా లోపలేమో గునుక్కుంటున్నారు? నాకు మీలాగా చిన్నగా గునుక్కునిక రాదు. ఏమన్నా ఉంటే ధైర్యంగా గట్టిగా మాట్లాడతా. నీ ఫ్రెండ్స్ వచ్చే టైం అయింది. కనీసం మీరు బయట ఉండి వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి కదా. మీరు రెడీ కావడానికి ఇంత లేట్ చేస్తే అదేమైనా పద్ధతే? అమ్మా, పల్లవి రెడీ అయ్యేది అయిపోయింది. ఇంకొక 5 minutes అంతే. చూస్తా కదా, కరెక్ట్ 5 నిమిషాలలో బయటికి రాలే అనుకో, అప్పుడు చెప్తా మీ ఇద్దరి పని. పల్లవి, అమ్మ ఇద్దరికి వార్నింగ్ ఇచ్చిపోయింది. నువ్వు ఇంకా లేట్ చేస్తే బాగుండదు. తొందరగా రా పల్లవి. ఇదిగో వస్తున్నా. ఇంతకీడ పల్లవేనా? నేను నమ్మలేకపోతున్నా. ఎంత అందంగా ఉందో. ఏమైంది అట్లా చూస్తున్నావు? శారీ బాలేదా? ఎవరు చెప్పింది? సూపర్ ఉంది శారీ. నిజమా? నిజం పల్లవి. ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నీకి నా ఆర్టిస్ట్ తగులుతట్టుంది. ఏమో గాని ఇంక పోదాం రా బయటికి. ఇంతసేపు మీ సూర్యకాంతం నోటుకొచ్చినట్టు వాగిపోయింది. ఆమెతో మనకెందుకు, రా పోదాం. పోదంలే పల్లవి, కొద్దిసేపు ఆగు. మళ్ళేంది? ఒక్క నిమిషం ఈయనే ఉండు. ఇంతసేపు లేట్ అయిందని నా పైన వచ్చినాడు. తీరా నేను రెడీ అయ్యి వస్తే ఇప్పుడు ఈ అభి లేట్ చేస్తున్నాడు. ఏంటిది? నీకోసమే. నీ మెడ బోసుగా ఉండకూడదు. ఇదిగో ఈ హారం వేసుకో. ఇప్పుడు ఇదంతా ఎందుకు? నేనేమన్నా అడిగినానా? అడగకపోయినా నా సంతోషం కోసం వేసుకో పల్లవి. సరే, ఇంక అయిపోయింది కదా, రా పోదాం. ఇంకొక్క నిమిషం. మళ్ళేంది? వస్తాగు. ఛ, మళ్ళేం మర్చిపోయినాడు. ఇప్పుడేంది మళ్ళీ? ఏం లేదు, కొంచెం ఆగు. ఇప్పుడు చూడు, నీ అందం ఇంకా డబల్ అయింది. ఇంకెందుకులే, ఈయన గంటసేపు కూసుందాం. నాకు మేకప్ అయ్యి ఇంకా జడ కూడా వేసి జడకి పూలు కూడా పెట్టు. నాకు టైం ఉంటే నేను నిజంగా అదే చేసేవాడిని. అరే 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పటికైనా వస్తారా, నన్ను రమ్మంటారా? అమ్మా వస్తున్నాం. పల్లవి రా పోదాం. హలో ఫ్రెండ్స్ అందరికీ, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు హైప్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. మాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.